కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. చైతు నన్ను కరెక్ట్గా తీసుకెళ్ళవా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే మేము సండే ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను చైతు ఇద్దరం కలిసి నియర్ బై విలేజెస్కి వెళ్తున్నాం ఒక మంచి స్పాట్ కోసము. అండ్ అది సన్సెట్ కాబట్టి ఇంక మంచిగా వస్తాయి ఫొటోస్, అందుకని వెతుకుతున్నాం ఒక మంచి ప్లేస్ కోసం. ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎక్కడికి వెళ్తామో తెలీదు కదా. విలేజెస్ అన్నీ తిరుగుతున్నాము, ఒక రౌండ్ వేస్తున్నాము. ఒక మంచి ప్లేస్ దొరకాలని దేవుడిని తొందరగా కోరుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మేము మాల్కి వెళ్ళాలి. మళ్ళీ సన్సెట్ వెళ్ళిపోయింది అనుకో, లైటింగ్ కూడా ఉండదు కాబట్టి దేవుడా ఫాస్ట్గా నాకు ఒక ప్లేస్ ఇవ్వవా ఫొటోస్ దిగడానికి, వీడియోస్ చేసుకోవడానికి ప్లీజ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మూడ్ బాగాలేనప్పుడు ఇలా విలేజెస్కి వస్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే గ్రీనరీ, ఆ వాటర్ కానీ, ఆ సన్సెట్ కానీ, సన్ రైజ్ కానీ రిలాక్సింగ్గా అనిపిస్తాయి. స్ట్రెస్ అంతా పోతుంది, హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చూడాలి. హాయ్ గైస్, సో ఈ ప్లేస్లోనే మేము ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వెళ్తున్నాము. చైతు నన్ను సతాయిచ్చేస్తున్నాడు, పద వెళ్దామని. అంటే యాక్చువల్లీ ఇక్కడే రోడ్ ఉంది. సో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటే అందరు వెళ్తూ చూస్తూ ఉన్నారు. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, బట్ యూట్యూబర్ అయిన తర్వాత అవన్నీ వదిలేసాలి కదా. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా బాగా వచ్చాయి. సో అంతే గాయస్, ఇప్పుడు మేము మాల్కి వెళ్ళాము. అండ్ కదా ఫ్రెండ్స్, నన్ను కాసేపు కూడా ఎంజాయ్ చేయనివ్వట్లేదు. ఈసారి మార్నింగే రావాలి. మార్నింగ్ వచ్చిన ఏ టైం వచ్చినా అంతే. ఆల్రెడీ ఈ వీడియోస్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళ కోసం ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ మీరు చూడాలనుకుంటే నా షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఆపు చైతు అనేలోపు మేము ఆ ప్లేస్ని క్రాస్ చేసేస్తున్నాం. అలా క్రాస్ చేస్తూ ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ సన్సెట్ కూడా వెళ్ళిపోతుంది ఎక్కడో ఒక దగ్గరలో అని ఆగి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. బట్ స్టిల్ బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ వీడియోస్. నేను ఎప్పుడు బయటికి వచ్చినా వితౌట్ ప్లాన్ వస్తాను అనమాట. అంటే నాకు తెలియదు క్లారిటీగా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అని ఏం తెలియదు. జస్ట్ అలా బయటికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి, ఏం చేయాలనిపిస్తే మేము కార్లో ఉంటే డెసిజన్ తీసుకుంటాం అనమాట. డిస్కషన్ అవుతుంటుంది, నాకు చేతికి పెద్ద వార్ అవుతుంది. ఆ వార్లో డిసైడ్ అవుతాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి అని. చేతి ఒక 10 సార్లు అడుగుతాడు ఎక్కడికి వెళ్దామని, నేను ఒక 10 సార్లు చెప్తాను ఎక్కడికి వెళ్దాము అని, ఎక్కడికి తీసుకెళ్తావు అని. అలా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తాం అనమాట. ఇప్పుడు మేము డిఎస్ఎల్ వర్చ్యూ మాల్కి వెళ్తున్నాము ఉప్పల్లో. సో అక్కడ షాపింగ్ చేసుకొని ఇన్ కేస్ కుదిరితే మూవీ కూడా చూసి వద్దామని అనుకుంటున్నాము, చూద్దాం. పార్కింగ్ అయితే ఫుల్గా ఉంది. B2కి వచ్చాము, అయినా కూడా ఫుల్గా ఉంది. ఇవాళ సండే కదా, సో యా ఫుల్ ఉంది పార్కింగ్ అయితే. అక్కడ ఉన్నట్లుంది చైతు, ఆ బ్లాక్ కట్ పక్కన. ఎంటర్ అవ్వగానే నాకు బ్యూటిఫుల్ ట్రీ కనిపించింది. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ నేను కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చాయి. లిటరలీ నా డ్రెస్కి కూడా మ్యాచ్ అయిపోయింది. మనం వదులుతామా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే. ఇప్పుడైతే మ్యాక్స్కి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా నేను వెస్ట్రన్ వేర్ కోసం వెళ్ళాను, నాకు కావాల్సింది దొరకలేదు. సో నేను జస్ట్ వీడియో తీసుకున్నాను అనమాట మీకోసం, ఒకసారి చూడండి. నెక్స్ట్ ట్రెండ్స్ ఫుట్వేర్కి వెళ్ళాము. యాక్చువల్లీ చైతుకి ఆఫర్ ఉందంటే షూ తీసుకోవడానికి వెళ్ళాము. ఈ క్లిప్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు చైతు వీడియో తీసినవన్నమాట. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాక్లెట్ హట్కి అయితే వచ్చేసాము. నా ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ అనమాట చాక్లెట్ ఫౌంటైన్. నేను చాక్లెట్ కేక్ తీసుకున్నా,
నాకు చాక్లెట్ ఫౌంటైన్ కనిపించిందంటే నేనైతే కంపల్సరీ తినాల్సింది. ఆ ఫౌంటైన్ని చూస్తుంటే అయితే ఎంత బాగుంటుంది కదా, మన ఇంట్లో కూడా ఒక ఫౌంటైన్ ఉంటే బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, ఒక చాక్లెట్ స్విమ్మింగ్ పూల్, చాక్లెట్ ఫౌంటైన్. సో నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే టేస్ట్ బాగుంది, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే బాగోదు. ఇప్పుడు నేను నా ఫేవరెట్ అంటున్నా కదా అని మీరు ఎక్కడైనా తిని బాగోలేదని అనుకోకండి. కొన్ని ప్లేసెస్లో బాగుండదు, స్వీట్నెస్ సరిపోదు. కొన్ని ప్లేసెస్లో చాలా అంటే కన్సిస్టెన్సీ చాలా లైట్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో బాగోదు. అండ్ నేను చేతు ఇద్దరం ఒక రౌండ్ వేస్తాం అనమాట మాల్ మొత్తము. లైవ్లో డిఎస్ఎల్ రాక్ కూడా అవుతుండే, అతని వాయిస్కి అయితే నేను ఫిదా అయిపోయా. నేనే కాదు అందరు ఫిదా అయిపోయినట్లున్నారు. చిన్నపిల్లలు అయితే అతను పాడుతుంటే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట, చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ బార్బిక్యూ నేషన్ కూడా ఉంది. డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము, బట్ బయట ఏదైనా కెఫేలో తిన్నాంలే అని వచ్చేసాము. అలా రౌండ్స్ వేస్తూ తిరుగుతూ ఉన్నామన్నమాట మాల్ మొత్తము. మనకైతే మాల్లో మూవీస్, షాపింగ్ అండ్ ఫుడ్ అంతే, కానీ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి కదా గేమ్స్. చిన్నపిల్లలకి చాలా మంచి ప్లేస్ యాక్చువల్లీ, అన్ని గేమ్స్ ఉన్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే హ్యాపీగా ఉంది, ఫ్యామిలీస్తో వచ్చి పిల్లల్ని ఆడిపిస్తున్నారు. ఇది మన ప్లేస్ కాదులే అని నేను చేతు అయితే బయటికి వచ్చేసామన్నమాట. కార్ పార్కింగ్ చేసేటప్పుడే డిసైడ్ అయిపోయా ట్విస్టింగ్ స్కూప్స్ అయితే ట్రై చేయాలి అని. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం. అతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట, స్టిక్ని పట్టుకోవద్దు, ఓన్లీ ఐస్ క్రీమ్ని పట్టుకోవాలి అని. నేను ఫాలో అయిపోయాను అతని ఇన్స్ట్రక్షన్స్ని. మంచి ఎక్స్పీరియన్స్, ఫన్ ఉండే అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఫైనల్లీ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ఏంటో ఇవాళ అన్నీ నా డ్రెస్కి మ్యాచింగ్ అయిపోతున్నాయి. అండ్ నేను ఐస్ క్రీమ్స్లో ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని ఏం లేదు, అన్ని ఫ్లేవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాను, అన్ని ఫ్లేవర్స్ తింటాను. ఇదైతే బ్లూబెర్రీ ఫ్లేవర్స్. నెక్స్ట్ మీకు తెలిసిందే కదా, చాలా డిస్కషన్ తర్వాత గ్రూవ్ 9కి అయితే వచ్చేసాము. మాల్లోనే డిన్నర్ చేద్దాం అనుకున్నాము, బట్ నాకు ఇట్లా ఓపెన్ ప్లేస్, నేచర్, ట్రీస్ అవన్నీ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది, వీకెండ్ ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది చెప్పాలంటే లిటరల్లీ. ఫైనల్లీ ఒక క్లిప్లో రావడానికి అయితే ఒప్పుకున్నాడు చైతు. చాలా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అలా స్టాచ్యూ లాగా నిల్చొని జస్ట్ ఇట్లా చూస్తున్నాడు ఎక్స్ప్రెషన్లెస్గా. అండ్ మంచిగా చల్ల గాలి వస్తుండే. చైతు అయితే చికెన్ ఫింగర్స్, నేనైతే గ్రిల్ చికెన్ శాండ్విచ్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. అండ్ 2 మొహిటోస్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. షార్ట్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేసా, వీడియో అయిపోయాక ఒకసారి చూడండి. ఇక్కడ అంతా డార్క్గా ఉందన్నమాట, ఇట్లా నడిస్తే బాగుంది, లైటింగ్ ఇక్కడ ఉంది. చేతు నన్ను కరెక్ట్గా తీసుకెళ్ళవా, ఎవరైనా చూస్తే బాగుండదు. సో ఇవాళ డే చాలా హ్యాపీగా అయిపోయింది. మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ కార్ పార్కింగ్ లేదు, సో ఇక్కడ పక్కన వచ్చి కార్ పార్కింగ్ చేస్తాము. ఫైనల్లీ కార్ దగ్గరికి వచ్చేసాం గైస్. ఏంటో తినంగానే ఆయాసం వచ్చేస్తుంది. సో గైస్, ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ డే ఇంటికి వచ్చేసాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.